शिवाय गुरवे नमः। 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 కాబట్టి ఆనంద కలిక అంటే అమ్మ దగ్గర ఆనందం తప్ప అన్యం లేదు. ఆవిడ ఇచ్చేది అదే. అయితే ఈ ఆనందానికి, జీవుడిగా మీరు అనుభవించే ఆనందానికి ఎంతో తేడా, అసలు కంపారిజనే ఉండదు. ఎందుకంటే బాహ్య జీవితంలో ఆనందాలు ప్రతి దానికి ముందు మీకు గుర్తొచ్చేది మీ కష్టమే. కారణం కష్టము ఇవి. తర్వాత అవి క్షణికాలు మాత్రమే. క్షణికం అనగానే మరి ఒక సెకండే ఉంటుందని కాదు అభిప్రాయం. అది ఎక్కువ కాలం ఉండదు. ఆ వార్త వినే వరకు, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇలా ఎన్నో చెప్పుకున్నాం మనం. ప్రమోషన్ వచ్చినా ఏం గోల్ ఉంటుంది, ఒక పిల్ల పుట్టినా ఏమిటి, తర్వాత పెళ్లి కుదిరినా అని, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి బాహ్య ప్రపంచం. అంటే ఇవి తొందరగా అర్థమయ్యే కారణాలు కాబట్టి ఇవి. బట్ ఇక్కడ మొదట కష్టం చూసుకుంటారు. లిస్ట్ ఫస్ట్ అదే చెప్తారు, ఆ తర్వాత లేదు. నాకు ఇక్కడ ప్రతిదానికి ఇదే ఉంటుంది, జీవుడి యొక్క ఆనందం. ప్రతిసారి వాడికి ఆనందం కలగదు అది తలుచుకున్నప్పుడల్లా. ఏదో అలా అంటాడు తప్ప. అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని. అయితే పరిపూర్ణమైన ఆనందం అంటే నువ్వు ఎప్పుడు తలుచుకున్నా అది ఆనందాన్ని ఇవ్వాలి. మర్చిపోవటం కానీ ఇంకోటి కానీ జరగదు. పోనీ మర్చిపోయినా గుర్తొస్తే వెంటనే ఆనందం కలగాలి. అంటే ఏమైపోయింది ఇక్కడ, ఈ జీవుడు అనే ఈ మనస్సు ఏదైతే ఉన్నదో, జీవుడే మనస్సు, మళ్ళీ జీవుడు వేరు మనస్సు వేరు కాదు. జీవుడికి మనస్సు ఉంది అని జీవ లక్షణం ఏదైతే ఉందో, అక్కడ ఎక్కడా కూడా జీవ లక్షణం గుర్తుకు రానిది అసలైన ఆనందం. అదే బ్రహ్మానందం. ఆనందం చిత్కళ ఆనందం, సచ్చిత్ ఆనందం, చిద్ఘన ఆనందం. ఇలా దాన్ని ఎన్నో రకాలుగా చెప్పవచ్చు. ఇక్కడ దీనికి కారణం ఏమీ లేదు. ఎందుకంటే నేను జీవుడిని కాబట్టి పొందాను అనడానికి కూడా లేదు. ఎందుకంటే నువ్వు జీవుడివి కాదని, నువ్వు ఆల్రెడీ బ్రహ్మమే. వ్యవహారం చేసావు కాబట్టి, బయట ఉన్నావు కాబట్టి ఇంటికి వెళ్ళావా లేదా అని అడుగుతారు. ఇంట్లోనే ఉంటే ఎందుకు అడుగుతారండి ఎవరైనా? కాబట్టి నీవు ఆ యొక్క చిత్తులోనే ఉంటే, బ్రహ్మంగానే ఉంటే నిన్ను ఎవరు అడగరు. ఎవరు అడగరు అంటే నువ్వు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు అని. ఇంటికి వచ్చే ప్రయత్నం ఎందుకంటే ఇంట్లోనే ఉంటే అక్కర్లేదు. ఇది అంతే. నీవు నీ అసలైన స్థానము, నీ అసలైన నామము అన్ని కూడా బ్రహ్మమే, వేరే ఏమీ లేదు. నువ్వు బ్రహ్మమే. నీకు ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. కానీ నీవు దాన్ని వదిలేసి ఊరి బయట తిరుగుతున్నావు. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటము, అలా రకరకాలు. ఏనుగు చూడండి పరిశుద్ధంగా స్నానం చేస్తుంది, బయటకు వచ్చి చెత్త అంతా నెత్తినేస్తుంది. అంటే ఇలా రకరకాలు. అయితే ఇక్కడ ఎందుకు అది చెప్పబడుతోంది అంటే, నీకు అసలు సంగతి తెలియబడింది ఇప్పుడు. నీవు బ్రహ్మమేరా, సరే ఇన్నాళ్ళు తెలీదు, ఇప్పుడు తెలుసు. పిల్లవాడు చూడండి మొదటే తెలుస్తుందా, మీరు పిలిస్తే పలుకుతాడు వాడు, కానీ వాడి పేరు అదని వాడికి తెలియదు. ఒక శబ్దము, వీళ్ళు ఏదో అంటున్నారు నన్ను పిలవడానికి అనేది వాడు దాంట్లో అట్లా పరబ్రహ్మం పెట్టాడు. నువ్వు ఏదని పిలిచినా వాడికి అలవాటైన ఒక శబ్దముకి వాడు వెంటనే రియాక్ట్ అవుతాడు. అలాగే కొన్ని మ్యూజిక్లకి, తల్లి గొంతుకి, ఎందుకంటే వాడికి అట్యూన్ అయిపోయి ఉంటాడు. అరే ఈ శబ్దం ఏదోలే,
నాకు తెలిసింది అని చూస్తాడు. కొంత ఒక సంవత్సరం అనండి, లేకపోతే కాస్త మాటలు వచ్చాక "ఒరేయ్ నీ పేరేంట్రా" అంటే వాడి చేత చెప్పిస్తూ ఉంటే అప్పటికి కూడా వాడికి ఏం రియలైజ్ అవ్వడు. వాడు నా పేరు అని వాడు కొంత ఒక 3 ఏళ్ళు అనుకో. అప్పుడు ఓహో ఇది నా పేరు, వీళ్ళ పేర్లు ఇవి అలా వాడికి కొంత. వాడు ముద్దుగా ఇంట్లో వాళ్ళు ఎవరైతే పిలుస్తారు, కానీ బయట వాళ్ళు ఆ పేరుతో పిలిస్తేనే వాడు పలుకుతాడు. తన పేరు ఏదైతే నిర్ధారించబడిందో అప్పుడు మాత్రమే వాడిలో రియాక్షన్ వస్తుంది. లేదా వాడు పట్టించుకోడు, నన్ను కాదనుకుంటాడు. జీవుడు కూడా వాడు అజ్ఞాని, చిన్నపిల్లవాడు, వాడికి ఆ ఒక్క జ్ఞానం తెలిసింది తన పేరు, కాబట్టి అప్పుడే రియాక్ట్ అవుతాడు. కానీ ఈ జీవుడు వీడికి తెలిసింది తాను బ్రహ్మం అని తెలుసు, కానీ బ్రహ్మానికి తప్ప అన్నిటికీ రియాక్ట్ అవుతాడు. అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు, రియాక్షన్ అంతా బ్రహ్మం చూసుకుంటాడు. కానీ వీడేం చేస్తున్నాడు, బ్రహ్మాన్ని సాక్షిగా పెట్టేసి జీవుడుగా రియాక్ట్ అవుతున్నాడు. కాబట్టి నానా సరే అదే ఆ తలనొప్పే ఆనందం అన్నవాడికి ఏం చేయగలుగుతాను. కాబట్టి ఇక్కడ ఆ డిఫరెన్స్ చాలా తేలిగ్గానే మనకు తెలుస్తుంది. దీనికి పెద్ద ఉదాహరణలు అన్ని అక్కర్లా, తాడు పాము అవన్నీ. అంటే తాడు పాము అనుభవం అందరికీ కలగకపోవచ్చు, ఎండమావి అనుభవము కలగకపోవచ్చు. ఈ అనుభవం అయితే అందరికీ తెలిసిందే, లేదా చూస్తూనే ఉంటారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం అనండి, పసిపిల్లవాడిదనండి, ఏదైనా ఇవి అందరికీ కలిగే అనుభవాలు, ఏం సందేహం లేదు. ఎందుకు పెద్దయినా మీరైనా అంతే, మీ పేరు పెట్టి పిలిస్తే పలుకుతారు తప్ప వేరే వాళ్ళ పేర్లతో ఎందుకు పలుకుతారండి. అక్కడ ఎవరు లేకపోతే వెనక్కి తిరిగి చూసి ఎవరు వాళ్ళు అన్నాడు, ఫలానా వాడు అన్నట్టు ఐడెంటిఫికేషన్. బ్రహ్మానికి ఐడెంటిఫికేషన్ ఏంటండి, అక్కర్లేదు. ఆయన ట్యాగ్ పెట్టుకోకర్లేదు, ఏది చేయక్కర్లేదు. బ్రహ్మముగా ఉన్నవాడికి ట్యాగ్ అవసరం, జీవుడికే ట్యాగ్ అవసరం. కాబట్టి ఎప్పుడైతే వాడు ఆ జీవుడుగా వాడు వ్యవహారం చేస్తూ ఉంటాడో ఇక చెప్పేదేముంది, ఎవరి అనుభవం వాళ్ళదే. అప్పుడు ఎలా ఉంటారు, ఆ ఆనందాన్ని అనుభవించినాడు ప్రేమ రూపా తత్వం, ప్రేమ రూప పరమ కారుణ్యం సకల జీవరాశుల పట్ల. అలానే సింహాలు పులులు నక్కలను తెచ్చి ఇంట్లో ఏం పెంచుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఏ జీవి పట్ల దేని పట్ల అతనికి ఒక అభిప్రాయం లేదు, భావనాతీత అన్నారు కదా, భావాతీత. ఏ భావన లేదు, అన్నిటికీ అతీత. వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి, వ్యవహారాన్ని బట్టి అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తాడు, కొంత ద్వేషాన్ని ప్రదర్శిస్తాడు, అన్ని చేస్తాడు, వ్యవహారానికే అంతే. అన్నం మనం ఇచ్చేసుకోవాలంటే కింద స్టవ్ ఎదిగించాలి, అది ఇట్లా మరగాల తెరలాలంటారు కదా, అది అవ్వాలి. అవ్వకుండా ఎలా అవుతుంది, నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే ఆ గరిటతో కలపాలి, ఇలాంటివన్నీ అది వ్యవహారం. దేనికైనా ఒక వ్యవహారానికి కొంత ప్రయాసో ప్రయత్నమో ఏదో ఒకటి అలా ఉంటుంది, బాహ్యం కాబట్టి. కాబట్టి ఇక్కడ వ్యవహారం జరుగుతుంది, కానీ దాని పట్ల ఒక భావం ఏది ఉండదు. ఏ భావం ఉండదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నా ఏ నెగటివిటీ అయితే మిమ్మల్ని బాధిస్తూ ఉంటుందో జీవుణ్ణి, వాడు ఈ గుణాలు పెట్టుకునే ఈ భావాలతోటే వాడు నానా యాతన పడతాడు. అందుకే చిన్నపిల్లవాడికి కొత్త తెలిసే వరకు, అంటే వాడికి ఇబ్బందికరంగా వీళ్ళు ఎవరో వేరే వాళ్ళన్న ఒక స్ఫురణో భావన వాడికి వచ్చే వరకు వాడు ఎవరెత్తుకున్నా ఆనందంగానే ఉంటాడు, నవ్వుతాడు, అన్ని చేస్తాడు. కొంతమంది ఎత్తుకుంటే వాడు కంఫర్ట్ గా ఉంది అనుకోండి, వాడు ఏడవడు. ఎందుకంటే వాడు ఓకే నేను కంఫర్ట్ అనుకుంటాడు వాడు లోపల. వాడు భావన వాడికి వచ్చిందా లేదా అంటే వాడి యొక్క వ్యవహారం అంటే దానిలోనే మనకి తెలుస్తుంది. వాడు ఏడుస్తున్నాడు, వాడు చిరాగ్గా ఉన్నాడు ఏదన్నా ఉంటే మనం అనుకుంటాం, ఓ పాపం వీడికి ఏదో సరిగ్గా లేదు,
కంఫర్ట్ గా లేదు అని మనం భావిస్తాం. ఆ విధంగా అయితే వీడు ఇక్కడ జీవుడు అలాంటి అన్కంఫర్ట్ ఇంకోటో వాడేం ఆలోచించాడు, వాడు ఏదో, ఎందుకంటే వీడికి తెలుసు ఏది కంఫర్ట్ ఏది కాదు, కానీ అదే వెళ్తాడు. ఏది ఆనందాన్ని ఇస్తుందో లేదా ఏది ఇది చేస్తుందో అటు వెళ్ళడు వాడు. వాడికి తెలుసు ఇక్కడ పరమానందం లభిస్తే ఆ ప్రేమ తన నిర్మాణమునందు తనకు ప్రీతి ఉండుట సర్వ సహజం. తను సృజించిన ప్రపంచమునందు పరమేశ్వరి ప్రీతిగా ఉంటుంది. పరమేశ్వరి సర్వ జీవజాతి ఎందలి కరుణయే తన భక్తజని ఎందలి వాత్సల్యమే స్వరూపంగా కలది అగుట ప్రేమ రూప వాత్సల్యమా. కాబట్టి ఎవరికైతే తాను బ్రహ్మం అన్నాడు అంటే అర్థం వేరే లేదు కదా. ఇప్పుడు చూడండి, బాహ్య ప్రపంచంలో తన పిల్లల పట్ల ప్రతిసారి వాడికి ప్రేమ ఏమి ఉండదు. ఏ బంధువు అయినా సరే, అటు తల్లిదండ్రుల పిల్లల ఇంకోళ్ళ దగ్గర బంధువుల ఏదైనా సరే వీడి బుద్ధి మారిపోతూనే ఉంటుంది. జీవుడి బుద్ధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు. అది మీ అందరికీ అనుభవమే, ఎవరికి చెప్పక్కర్లేదు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆ అనుభవం అనేది, అంటే ఆ ప్రేమ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటది. ఒక్కోసారి కొంతమందికి తీవ్రంగా ఈ బంధాలు విడిపోతాయి కూడా. ఇవి ఎన్నో సహజంగా, అంటే సహజంగా అంటే వాడి యొక్క వ్యవహారాన్ని బుద్ధిని బట్టి జరిగిపోతూనే ఉంటాయి. కానీ అమ్మ ఎప్పుడు కూడా తన యొక్క ఆ సహజమైన ప్రేమని ఎప్పుడు అభివృద్ధి, నువ్వు ఎంత దుర్మార్గంగా ఉండి మళ్ళీ ఆవిడ్ని పట్టుకుని అమ్మా క్షమించు తల్లి అని ఆవిడ్ని ప్రాధేయపడితే నిన్ను క్షమిస్తుంది. నువ్వు గనక ఆ విధంగా మార్పు చెంది అలాగే ఉంటే మొత్తం నీ కర్మని నశింపు చేస్తుంది, భస్మీపటలం చేస్తుంది, బూడిద కూడా పెరగదు. అలా కాకుండా నువ్వు మళ్ళీ నానా రకాల వేషాలు వేస్తే నీ అకౌంట్ నీకు ఇస్తుంది. అయితే నువ్వు అమ్మా ఈ యొక్క బలహీనత నుంచి నన్ను రక్షించు తల్లి అని మొరపెట్టుకుని ఆవిడ యందే ఈ దీక్షగా ఉంటే గనక నియమనిష్టలతో ఒక దీక్షని నీవు అవలంబిస్తే తప్పకుండా ఆవిడ నీకు సహాయం. ఎందుకంటే ప్రేమ రూపమే, వాత్సల్యమే స్వరూపంగా. సంతానమునందు మాతృ దేవతకు ప్రేమ ఉండుట సహజం. సకల ప్రపంచమునకు పరమేశ్వరి మాతృస్వరూపం. అందలి ప్రేమయే ఘనమై స్వరూపము దాల్చి. ప్రేమయే ఆనందం, ప్రేమ రూపమే ఆనంద రూపం, ఆనంద ఘనస్వరూపిణి అని చిత్కళ ఆనంద కలిక ప్రేమ రూపాను నామత్రయం వలన పరమేశ్వరి యొక్క సచ్చిత్ ఆనందత్వము. ప్రేమగా ఉన్నప్పుడే మీరు ఎవరితో అయినా మంచిగా మాట్లాడతారు. పర్వాలేదులే నేను చూసుకుంటానంట, లేకపోతే మనకెందుకు వచ్చిందిలే వీడితో తలకాయ నిప్పాడు, అప్పుడు వాడి యొక్క చెడ్డగుణాలన్నీ గుర్తొస్తాయి. అదే మీకు ప్రేమగా ఉందనుకోండి, వాడి పట్ల ఒక భావం మీలో ఉందనుకోండి, మంచి భావం, వాడి మంచి గుణాలే మీకు గుర్తొస్తాయి. ఆలోచించుకోండి, ఇదే జీవుడి యొక్క లక్షణమే ఇది. వాడితో మీకు ఇది ఉందనుకోండి, వాడి యొక్క మంచి లక్షణాలు ఓనీలే ఎవరిలో లేవు అలాంటి గుణాలంటే. అదే మీకు నచ్చలేదు అనుకోండి, వాడి యొక్క చెడ్డ గుణాలే చెప్తారు. ఇది జీవ లక్షణం. ఆ ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? మీకు వాడి యందు ఒక మంచి భావం ఏర్పడినప్పుడు. అవసరం అవన్నీ తర్వాత చెప్పుకుందాం. అవసరానికి ప్రేమలు నటించేవాళ్ళు కోకొల్లలు. ఇలా ఈ జీవుడు తన యొక్క అసలైన ప్రేమని, అంటే ప్రేమ స్వరూపాన్ని మర్చిపోయాడు. ప్రేమగా ఉండటం అనేది ఒక, ఇక దానికి ఏం చెప్పాలి, అలా ఉండడు వాడు. ఆ ఈగోయిస్టిక్ గా ఉండడానికే వాడు ఇష్టపడు. అధికారాన్ని చూపిస్తూ నేను ఫలానా అని వాళ్ళు అవతల వాళ్ళు గుర్తించుకోవాలి అనుక్షణం అనుకుంటాడు. అది బంధం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ తాను బ్రహ్మము అన్న సంగతి తెలిసిన తర్వాత నేను చెప్పేది, తెలియకముందు సరే, అప్పుడు కూడా ఎలా ఉండాలో ఎలా ఉండాలో తెలియని వాడికి నానా గోళలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఎలాంటి వాడివైనా నువ్వు ప్రేమగా ఉండరా అని చెప్పు. అందుకనే మునులు ఋషుల యొక్క మనకి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. దేవుడిది కూడా చెప్తూ ఉంటారు. అంటే రాక్షసులు తపస్సు చేసినా కూడా
వాళ్ళకి వరాలు ఇచ్చారు దేవుడు. ఎందుకంటే వాడు అలా తపస్సు చేశాడు. వాడు దీక్షగా సినిమాల్లో చూస్తారు కదండి, పుట్టలు ఏర్పడిపోతాయి. మీరు చేయగలరా? మీకు అంత దీక్ష ఉంది. ఆ దీక్ష ఉంటే మీరు అంత దీక్ష అన్ని సంవత్సరాలు పుట్టగా ఏర్పడే వరకు అక్కర్లా. పోని మనం గంటలు వదిలేసిన ఒక్కరోజు అంతటి దీక్షగా మీరు పరబ్రహ్మను పట్టుకుంటే బ్రహ్మం అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారు? దేవుణ్ణి క్రిటిసైజ్ చేస్తారు. రాక్షసుడు దేవుడికి తెలీదా వాడు రాక్షసుడుగా ఉంటాడో లేదో, వాడికి ఎందుకు ఇచ్చారు? వాడు ప్రేమ స్వరూపాన్ని. నీకు ఆ బుద్ధి లేదు కాబట్టి ఆయన క్రిటిసైజ్ చేస్తాడు. ఆయన ఇప్పటిదే చూస్తాడు, ఎప్పటిదప్పుడే. అంతేగాని వీడు తర్వాత దుర్మార్గుడు అయిపోతాడు కాబట్టి చట్ వీడికి ఇవ్వను అనడు. ఎందుకంటే వాడు అంత దీక్షగా చేశాడు, అన్యము లేకుండా చేశాడు, శరణాగతి పొందాడు. అందుకని అడిగాడు, వరం ఏం కావాలని అడిగాడు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు, అయిపోయింది. వాడు వరం పొందాడు. ఆ తర్వాత రాక్షసత్వం పొందాడు. లిస్ట్ రాశాడు కదండి. అంతేగాని వరం ఇచ్చా కాబట్టి ఆయనకి వాడికి లిస్ట్ లేదన్నాడా? ఏమీ అనలేదు. ఆయన వాళ్ళ లిస్ట్ వాళ్ళకి రాశాడు. ఇప్పుడు ఎంతమంది భక్తులు లేరండి బయట? 3 మంది ఉన్నారు భక్తులు. వాళ్ళ చిట్ట రాయడేంటి? పొద్దున్న చేస్తారు, గంటలు గంటలు పూజలు చేస్తారు. వాడు చేసేదంతా అధర్మమే. ఎంతో మంది ఉన్నారు అలా. ఏ సందేహం ఏం లేదు, వాడి బుద్ధి ఏం మారదు. ఎందుకంటే టాలీ అవ్వాలి, అమ్మ పుణ్యం రాకపోతే. నువ్వు మనసు లగ్నం చేసి చేసినా పెద్ద పనులు చేస్తే వాటికి లెక్క ఉంటుంది. అంతేకాని ఇక్కడ నేను అసలు ఏంటి ఒక గంట సేపు మెడిటేషన్ చేస్తాను లేదా పూజ చేస్తాను, నాకు అసలు ఏది గుర్తు రాదండి, సెల్ ఫోన్ చూడను, ఏది చూడను అని నువ్వు ఎన్ని చెప్పినా నీ వ్యవహారం ఎలా ఉందో అదే ముఖ్యం. అంతేగాని ఇక్కడ ఇది చేసేసి తర్వాత నువ్వు అంటే వల్ల ఎన్నో మీరు ఎవరిని చూశారు. శివుడు వరమిస్తే విష్ణుమూర్తి వచ్చి, ఎందుకంటే ఒకడు లయకర్త, ఒకడు ఈకర్త. అందుకని నీవు ఆ పురాణాల్లో ఉన్న ఆ సూక్ష్మాన్ని గ్రహిస్తే దేవుడిని ఎవరు క్రిటిసైజ్ చెయ్యరు. వీడే ఒక పెద్ద దేవుడు అయినట్టు. ఇలా రకరకాల దేవుడు అంటే అర్థం ఏంటండి? గుణాతీతుడు, భావాతీతుడే దేవుడు. అంటే తప్ప దేవుళ్లాగా వాడు రక్షించాడండి, దేవుళ్లాగా వాడు ఇలా చేశాడండి అని అనరు. ఇక్కడ కంపారిజన్ చేసి మళ్ళీ ఇక్కడ క్రిటిసైజ్ ఎలా చేస్తావు నువ్వు? నిన్ను రక్షించినప్పుడు, నీకు సహాయం చేసినప్పుడు దేవుడు అయ్యాడు, లేకపోతే పరమ దుర్మార్గుడు. ఇది జీవరక్షణ. కాబట్టి ప్రేమ రూప, అందుకని అలా భావించకండి. మీరు ప్రేమ స్వరూపులు బ్రహ్మం అయితే అవతల వాడు ఏమంటే మీకు ఎందుకండి అంటారండి. వాళ్ళ లక్షణం అది. గులాబీ చెట్టుని ఎట్లా పడితే అట్లా ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకోవా? పువ్వు కోసే జాగ్రత్తగానే కోసుకోవాలి, ఎందుకంటే దానికి ముళ్ళు ఉన్నాయని నీకు తెలుసు. అవతల వాళ్ళ లక్షణమే అది. మాట అంటారండి, వాడన్నాడని నువ్వు అంటే నీకు వాడికి తేడాని, వాడు దుర్మార్గుడే, నువ్వు దుర్మార్గుడు. ఇంకా నువ్వు సాధన చేసే లాభం, నువ్వు బ్రహ్మం అని తెలుసుకునే లాభం, ఏది చేసినా ఏం లాభం? నీకు పరమసత్యం తెలిసే లాభం. ముళ్ళు ఉంటాయి అని తెలియని చిన్న పిల్లవాడు కోసేస్తాడు, ఏడుస్తాడు. రెండోసారి తెలిసిన తర్వాత వాడు మళ్ళీ ఆ పని చెయ్యడు. అందుకనే వివేక విచక్షణాలు అంటారు. మరి నీ వివేక విచక్షణాలు ఏమయ్యాయి? నీ ఏమైంది ఆ ప్రేమ రూపం? కాబట్టి వాత్సల్యం, ఎవరైనా వాత్సల్యమే. వాడు దుర్మార్గుడైనా నువ్వు వాత్సల్యంగానే ఉండు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న లక్షణం ఏమిటి? వాత్సల్యం, ప్రేమే ఉంది నీ దగ్గర, ప్రేమగానే ఉంది. అవతల వాడు కపటత్వమా ఇంకోట నీకు అనవసరం. వాడు ఎలాంటి వాడు అనేది నీకు అవసరం లేని విషయం. నీ దగ్గర ఏ లక్షణం ఉందో అది. సూర్యుడు ఏమిటండి? ఆ కాలాన్ని బట్టి ఆయన ఇస్తాడు అంతే. ఆయన ఏం పట్టించుకోడు. మబ్బులు వచ్చాయి, ఇంకోటి వచ్చా, ఏమి. అన్ని మేఘాలు ఉంటాయి, అన్ని కురుస్తున్నాయా? ఏం కురవు. పరమాత్మ దేనికి ఆర్డర్ ఇచ్చాడో అవే కురుస్తాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. మనకు ఉదాహరణలకు ఏం తక్కువ లేవండి. బయట ప్రపంచంలో మీకు తెలియని ఉదాహరణలు ఏం లేవు. ఎందుకంటే ఇవన్నీ గుర్తిస్తే భావాతీతంగా గుణాతీతంగా ఉండాల్సి వస్తుందని అను గుర్తించారు. అవసరం వస్తే ఎన్ని డైలాగులు ఉన్నా కొడతారు. అవసరం వస్తే చేయడం, అవతల వాళ్ళని ఇది చేస్తారు, అన్ని చేస్తారు. అసలు చాలా గొప్ప వాళ్ళుగా వాళ్ళు పిల్లలు. ఆ ప్రేమగా ఉంటే ఏమవుతుంది? ప్రియంకరి, ప్రేమ రూపగా ఉన్న ప్రియంకరి. ప్రియంకరి ప్రియ రూపంలో కూర్చున్నది.
అందరికీ ప్రియంగానే ఉంటారండి. దుష్టులకు ఎలాగుంటారు, వాళ్ళ గురించి ఎందుకంటే ఆలోచన. చిన్న పిల్లలు చూడండి, ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు ఆలోచించారు. బంధుత్వం వాళ్ళకి ఏం తెలుసండి? మనం పిలిపించాం కాబట్టి తాత, నానమ్మ, అమ్మమ్మ ఏదో పిలుస్తారు. అత్తనో ఇంకోటనో పిలుస్తారు. కానీ ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళ దగ్గరికే పరిగెడతారు. అంతేగాని ప్రేమగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్తారండి? ఒకసారి తిడితే వెళ్తాడేమో, కానీ తర్వాత కొంచెం వచ్చాక వాడు ఎందుకు వెళ్తాడండి? వాడు వెళ్ళాడు. మీరైనా అంతే కదా, ఎవరు మిమ్మల్ని ప్రేమగా రిసీవ్ చేసుకుంటారా వాళ్ళ ఇంటికి వెళ్తారు, కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారా? ఎందుకు వచ్చిన గోళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే. మరి అదే బిహేవియర్ మీరు చేస్తే అంటే ఇంటికి ఎవరు వచ్చారనేది నీకు అనవసరం. అన్ని రూపాలు పరబ్రహ్మవే. నీ రూపము ప్రేమ రూపం. నీలో వాత్సల్యమే సహజ లక్షణం, వాత్సల్యమే గుణాతీతం. వ్యవహారాన్ని బట్టి కొంత అటు ఇటుగా ఉండటంలో దోషం లేదు, అది క్షణికం మాత్రమే. అంతేగాని వాళ్ళ మీద నీకు సత్యం తెలియనప్పుడు వాళ్ళ మీద అభిప్రాయాలు పెట్టుకున్నావు, భయం అన్నావు, ఇంకోటన్నావు, ఏ బంధం పట్ల అయినా సరే. కానీ ఇప్పుడు సత్యం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ పట్ల వేరే భావం ఉంది అంటే నీకు సత్యం తెలిసి ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. కాబట్టి తన భక్తులందరికీ ప్రియములను ఇష్టార్థములను చేయదు. ఆవిడకి ఇష్టమే, ఆవిడకి ఎప్పుడు కూడా అయిష్టం ఉండదు. వీడు గృహ పనులు చేసి తన్ని పట్టుకుంటే మటుకు వాళ్ళ ఇష్టాలను తీరుస్తుంది. అందుకని అందరు అనుకుంటారు వాడు పరమ దుర్మార్గుడు అండి, వాడికి బోల్డ్ డబ్బు వచ్చేసింది, ఏమిటో భగవంతుడు అట్లాంటి వాళ్ళకే డబ్బులు ఇస్తాడు అంటారు. అది పూర్వజన్మంతా. వీడు అంత భక్తిగా చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడా వీడికి అనవసరం. వీడు ఏడుపు అంతే అండి, వాడికి డబ్బులు ఉన్నాయి లేకపోతే వాడికి అన్ని ఉన్నాయి. నీకెందుకురా ఏడుపు? నువ్వు ఇలా నీకెందుకు? నీ లిస్ట్ లో పూర్వజన్మదో ఈ జన్మదో నీ లిస్ట్ లో లేనప్పుడు ఎలా ఇస్తుంది పరమాత్మ? ఎలా వస్తాయి నీ దగ్గరికి? రమణ వారు చెప్పడం సుమ్మయ్యరా, నీకు రావాల్సింది ఏదో అని శంకరులు కూడా చెప్పారు. నీకు ఈ పూచిక పుల్ల రావాలన్నా వస్తుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. నీ ఇంట్లో ఒక గడ్డి పరగ మొలవాలన్నా ఆ రుణం నీకుంటేనే మొలుస్తుంది. నీకు ఏది రావాలో అది వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఇంకా గోలలు, నానా గోలలు. చూడండి, ఆస్తుల కోసం నానా గోల. ఎస్, మీ హక్కు ఉంది, కాదనటం లేదు. కొన్ని సంవత్సరాలు లేదా ఇంకోటి. ఎందుకండి అంత తాపత్రయం దేనికి? నిజంగా నీకైతే నీ దగ్గరికి అది వచ్చి తీరుతుంది. నువ్వు కోర్టులో కేసు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఇంకోటి. ఇది తెలుసా తెలీదా అంటే వాడి యొక్క ఆ భావం వాడిని స్థిరంగా ఉండని. నేను అనుభవించి తీరాలి, ఇది నాది, నాకు హక్కు ఉంది. ఆస్తిలో మాత్రమే వాడు హక్కు, వస్తువుల పట్ల మాత్రమే. ఇలా ఎన్నో చూశారు మీరు, సినిమాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎన్నో చూశారు. అంటే పరమ సత్యం తెలిసిన వాడు ఎప్పుడు తాపత్రయపడ్డండి, భయపడ్డాడు ముందు మెయిన్ గా. అయ్యో నాకు వస్తుందా రాదా ఈ ఆస్తి అని వాడు భయపడ్డాడు. పిల్లల పట్ల ఆశించాడు, పెద్దల పట్ల ఆశించాడు. వాడికి ఏ భావం ఉండదు, వీడు నన్ను చూస్తున్నాడు చూడటం లేదని. తల్లిదండ్రులు నాకేం చేశారని ఏ పిల్లవాడు అడగడు. అంటే సత్యం తెలిసిన పిల్లవాడి గురించి, ప్రేమ రూపుల గురించి చెప్తారు. వాళ్ళు ఆలోచించారు, తన ధర్మం ఏదో చేస్తారు. ధర్మం ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుందని అనేక సార్లు. ఇక్కడ ప్రియంకరి ఆవిడెంతో, ఎవరైతే మనకి ఇష్టమైంది చేస్తారు. ఇందా చెప్పుకోలేదు, పిల్లలు ఎవరు ప్రేమగా ఉంటారో వాళ్ళంటే ఇష్టం. అమ్మ అందరికీ చేస్తుంది, ఎందుకంటే ఆవిడ ప్రేమ రూప. తన భక్తులు తనని గురించి ఎందులకు ఉపాసిస్తున్నారో, ఎందుకు పూజించుచున్నారో, ఎందుకు యాగాదులు నిర్వర్తిస్తున్నారో ఆవిడకి తెలుసు. వారి అభిష్టాలను చేసి నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నావు దాన్ని బట్టి కదండి గమ్యానికి చేస్తావు. మీనమేషాలు లెక్క పెట్టుకుంటే నడిస్తే ఎప్పటికి వెళ్తావు? ఇది అంతే. కాబట్టి నువ్వు ఏ విధంగా పట్టుకున్నావో ఆ విధంగా నీ అభిష్టాలు. వేరేగా ఏమీ లేదు, బాహ్యంలో కూడా అంతే. మీరు ఎంత కష్టపడతారో ఆ యొక్క ఇది పొందుతారో పొందరో అనేది కూడా సందేహాస్పదమే. పరమాత్మ విషయంలో మటుకు మీరు ఎంతగా చేశారో అంతకి డబలే ఇస్తుంది.
భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణ. భవాని అనే లోపల ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాడికి ఆవిడ ఎక్కడో లేదు కానీ నీలోనే ఉంది, ఆవిడ నువ్వు వేరు కాదు. ఆవిడకి అర్థమైపోయింది. వాంఛా సమధికం, వాడి కోరికలు సమధికం, డబలు త్రిబలు ఇస్తుంది. వాడు ప్రేమగా అంటున్నాడో లేదో వాడికి అర్థమైపోయింది కదా. అందుకని భా అని వాడు వాణి ఆ మిగతా 2 అక్షరాలు పలికే లోపల వాడి యొక్క ఆ విధంగా అనాలండి. ఏమిటి నేను ఎన్నోసార్లు బాబాని నాకేం కుదరలేదండి అంటే, నువ్వు అనలేదురా బాబు, నువ్వు అలా పలుకు, మనసా వాచ కర్మణ పలుకు. ఆవిడ ఇవ్వక ఏం చేస్తుంది? ప్రేమ రూప ప్రియంకరి, ప్రియాన్నే చేకూరుస్తుంది. ఆవిడ ఎప్పుడు కూడా మీకు అశుభాన్ని చెయ్యదు, మీకు శ్రేయస్సును కలగ చేసేవి ఇచ్చి తీరుతుంది ఆవిడ నువ్వు ప్రార్థన చేసి. ఒకవేళ నువ్వు వేరేది కోరుకుంటే దానిలోని లోపాలు గట్రాలు అన్ని తీసేసి దానివల్ల నీకు ఆపద కలగకుండా శ్రేయస్సు కలగ చేసేది తెలుసు. ఆవిడకి ఆ శక్తి ఉన్నది. అందుకనే ప్రియంకరి, ప్రియాతి ప్రియమైన ఆనందమును మోక్షమునే చేకూరుస్తుంది. సరే మళ్ళీ మోక్షం వదలదండి మిమ్మల్ని. ఏం చేస్తాం, మీకు తప్పదు. అది మీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ వర్డ్ వినాల్సింది. ఎందుకంటే ఆవిడ మోక్ష స్వరూపం. ఏం చేస్తాం పాపం, ఏదో అమ్మవారిది కదా వినేయచ్చు, బాహ్యమైన కోరికలు తీర్చేదిగా అని అనుకుంటే ఎంత పొరపాటు అర్థమవుతుంది. ఆవిడ కోరికలు తీర్చడంలో ఆవిడేం సందేహం. నువ్వు పట్టుకోరా బాబు, ఫస్ట్ ఎలా పట్టుకోవాలో అలా పట్టుకో, ఎలా ఉండాలో ముందు అలా ఉండు. ఎలా ఉండాలో అలా ఉండకుండా అది ఇది అంటే ఏమవుతుందో తెలిసింది. అందుకే పురాణాలు కథలు ఇన్ని వచ్చాయి, ఎగ్జాంపుల్స్ బాహ్య ప్రపంచాల్లో. కాబట్టి మోక్షాన్ని ఇచ్చుది అంటే అంతటి పవర్ ఆవిడ దగ్గర. అయినా ఏమడుగుతారండి, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం, పోని మిలీనియరే ఉందా, వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా 1,00,000 అడగచ్చు, ఎన్నన్నా అడగచ్చు. ఎందుకంటే వాడికి ఇచ్చే కెపాసిటీ ఉంది, వాడికి నువ్వంటే ఇష్టము, ఇవన్నీ అనుకుందాం. వాడు నువ్వు ఎంత అడిగినా ఇస్తాడు. వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే ఎంత అసలు ఎలా ఉంటుందని వాడు అంటాడు, ఏమిటిరా నా స్తోమత ఏమిటి, నువ్వు అడిగేది ఏమిటని. కాబట్టి పరమ శ్రేయస్సుని కలుగజేసే మోక్షాన్ని ఇస్తానరా అంటే నువ్వు మళ్ళీ ఇవన్నీ అడుగుతావేమిటా? ఇవన్నీ నీకు ఆటోమేటిక్ గా నేను ఇచ్చేస్తాను, నువ్వు అడగక్కర్లా వీటి గురించి. అందుకే అమ్మా నువ్వు కావాలని ప్రార్థన చేయాలి. మీరు ఏ పరమాత్మని ప్రార్థిస్తున్నారో స్వామి నువ్వు కావాలని ప్రార్థన చేయండి, అంతే తప్ప అమ్మ ఇది ఇస్తావా, అమ్మ అది ఇస్తావా ఏంటి. ఆవిడ ఏమంటారు, ఒరే నేను ఇస్తానురా బాబు నువ్వు అడగకపోయి. అమ్మ అడగకుండానే అన్నం పెట్టట్లేదు, అన్ని చేసేవేటట్లు. కేవలం అన్నం అని కాదు, అసలు జీవనాధారం మొదట అన్నం కాబట్టి పిల్లలకి అన్నారు. అడగకుండానే అమ్మ అన్ని, ఆవిడకి సాధ్యమైనంత వరకు అమ్మ అన్ని చేస్తుంది. అందరూ అమ్మల గురించి చెప్పట్లేదు, చేసే అమ్మల గురించి చెప్పారు. రకరకాలు ఉన్నారు అమ్మలు. అమ్మ అంటే ఏంటండి, ప్రేమ స్వరూపం. ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వాళ్ళు చేయగలరు. సరే నాకు ఎంతో అంత చేయగలుగుతాను, అంతకు మించి ఎవరు చేయగలుగుతారు. కానీ ఈ అమ్మకి ఇంతే అన్న ఒక పరిమితి లేదు, ఆవిడకి అపరిమితురాలు, ఏదైనా సమకూర్చగలరు. ముందు జన్మ యొక్క ఆయుష్ను కూడా మీకు ఇవ్వగలరు, ముందు జన్మలో ఉన్న ఐశ్వర్యాన్ని మీకు ఇవ్వగలరు, ఏదైనా చేయగలదు ఆవిడ. మీ జన్మరాహిత్యమే చేస్తానంటుంటే ఈ గోళలన్నీ ఎందుకండి? కాబట్టి మీరు ఎవరిని ప్రార్థిస్తున్నారో వారిని. పెరియవారి కథల్లో ఎంత చక్కగా ఉంటుంది. ఆ ఒక గూర్ఖా కానీ ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఏమడుగుతారు, ఆ గూర్ఖాకి మోక్షం అంటే తెలియదు, వీడికి తెలియదు, ఈ పిల్లవాడికి కూడా. తండ్రి చెప్పాట, రే గురువులు ఇలాంటి వాళ్ళు వస్తే ఇవన్నీ అడగరా, డబ్బు కావాలి అని, మోక్షం అని అడిగారు. ఆ పిల్లవాడికి తెలియదు, అయినా సరే అడిగారు. పెరియవారు అడిగారు, నీకు తెలుసా మోక్షం అని? నాకు అదంతా తెలియదు స్వామి. ఎంత బాగుంటుంది అసలు వింటుంటారు. నాకు అదంతా తెలియదు స్వామి, మా నాన్న చెప్పాడు, పెద్దవాళ్ళు గురువులు వస్తే వాళ్ళది మోక్షం అడగాలి తప్ప వేరేది అడగద్దు అన్నాడు స్వామి, అందుకనే అదే. కొన్ని వాడికి తల్లిదండ్రి లేరు, వాడికి ఏదీ లేదు, ఏదో ఊర్లో 4 పనులు చేసి చూసారు.
ఒక గూర్ఖా వచ్చాట, ఏమిట్రా నీ పేరు? మోక్షమేమో స్వామి అన్నాడు. జన్మ లేకుండా చేయన్నాడు. నా వల్ల కాదురా అన్నట్టు ఆయన పెరియవారు చూడండి. అంటే ఆయన అన్నట్ట, నాకు అదంతా తెలియదు స్వామి, నాకు నువ్వు ఇవ్వగలవన్న నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే అన్నట్టు ఆయన. అంటే ఎంత నమ్మకం! ఒక గూర్ఖాకి, వాడికి చదువు రాదు, వాడు ఉపన్యాసాలు వినలేదు, వాడికి సత్యం తెలియదు, ఏది తెలియదు. ఎక్కడో విన్నాడు మోక్షమే అసలైందని, జన్మము లేకుండా ఉండటమే అని విన్నాడు. పెరియవారి దగ్గరకు వచ్చి అదే అడిగారు. పెరియవారు అంటారు, ఎవడో ఎప్పుడో ఒక్కడు వచ్చి అడుగుతూ ఉంటాడా అసలైంది. అందరూ ఇది కావాలి అది కావాలి ఉద్యోగం అంటే ఎన్నో రకాలుగా కోరుకునే వాళ్ళనే చూశాను, కానీ ఈ విధంగా మోక్షాన్ని అడిగే వాళ్ళు చాలా తక్కువ. ఆ బుద్ధి నీలో కలగాలి, సత్యం తెలిసాక కూడా కలగకపోతే. పరమసత్యం నీకు బాహ్యమైనవన్నీ ఇచ్చేస్తాను రా బాబు, నీలో నీ లిస్టులో లేనివి కూడా నేను ఇవ్వగలను. ముందు నువ్వు ఇలా ఉండు, ధర్మంగా ఉండు, ప్రేమగా ఉండు. నీ స్వరూపమే ప్రేమగా ఉండాలి. అవసరాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో భేద భావాన్ని బట్టో నీలో వేరేగా తెచ్చుకోకురా. నా లక్షణాలు ఏమిటో నీకు చెప్పాను, నువ్వు ఆ విధంగా ఉండు చాలు. ఇక్కడ పెద్ద కష్టమైంది ఏమీ లేదురా, ఇలా ఉన్నావు అంటే నువ్వు నేను సమానం. కాబట్టి చక్కగా ఆ అమ్మ అందరికీ ప్రియాన్ని కలగజేస్తుంది. ఆ ప్రియాన్ని కలగజేయాలి అంటే ప్రేమ లేకుండా ప్రియం ఎవరు చేస్తారండి బాబు? చక్కగా ప్రేమ స్వరూపులుగా ఉండట్టి శుభం భూయాలి.